హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో థంబ్‌నెయిల్ చూసారు కదండీ! మీ అందరి కోసం ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలామంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో నాకు దగ్గర ఒక 100 మెంబర్స్ వరకు నాకు కామెంట్స్ వచ్చాయి. ఏంటంటే కాయిన్స్ 100 మిల్లీగ్రామ్స్‌లో మాకు ఇక్కడ దొరకడం లేదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో కాయిన్స్ గురించి చెప్పేటప్పుడు ఆడవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళైనా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా చిన్న సేవింగ్స్ అంటే ఇప్పుడు మనకు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోతోంది. ఈ రోజైతే మరీ అండి రూ. 8,060 ఉంది పర్ గ్రాము. సో, ఇట్లా ఉన్నప్పుడు మనం ఒకేసారి సేవింగ్స్ చేసుకొని పెట్టుకున్నటువంటి అమౌంట్‌తో 1 గ్రామ్ కొనాలి అన్నా కూడా దగ్గర మనకి చార్జెస్ అన్నీ కలుపుకొని 8,200, 8,300 వరకు పడుతుంది. కాబట్టి నేను చెప్పేదేమంటే మీకు చిన్న కాయిన్స్ అంటే 100 మిల్లీగ్రామ్స్, 200 అట్లా తీసుకోమని చాలా వీడియోస్‌లో చెప్పాను. చాలా దగ్గరల కాయిన్స్ అయితే అంత చిన్న కాయిన్స్ మాకు దొరకడం లేదని చెప్పి కామెంట్స్‌లో నాకు ఏదో ఒక కామెంట్, ఏదో ఒక వీడియో నుంచి కామెంట్ వస్తూనే ఉంటుందండి. కాబట్టి మీ అందరి కోసం నేనేం చేశానంటే ఒక 3 మంత్స్ ముందు ఒక రిక్విజిషన్ లెటర్ అయితే పెట్టానండి ఈ జీఆర్‌టీ వాళ్ళకి. ఎందుకంటే నేను కొనేది అక్కడే కాబట్టి అందరికీ కూడా జీఆర్‌టీ అనేది కొంచెం అంటే నమ్మదగ్గ సంస్థ మంచిగా ఉంటుంది. ప్యూరిటీ చెక్ చేసుకోవచ్చు. ఎంత చిన్న వస్తువు కొన్నా అంటే 100 మిల్లీగ్రాముల్లో మీరు వస్తువు కొన్నా లేదా కాయిన్ కొనుక్కున్నా కూడా ప్యూరిటీ ఉంటుంది కాబట్టే నేను ఎక్కువగా జీఆర్‌టీ గురించి సజెస్ట్ చేస్తూ ఉంటాను కదా! సో, ఆ ప్రయత్నంగా నేనేం చేశానంటే ఈరోజు కాయిన్స్ ఇక్కడ తిరుపతిలో కూడా అండి ఫస్ట్ నేను స్టార్టింగ్‌లో ఒక 3, 4 ఇయర్స్ ముందు కొనాలనుకుని వెళ్ళినప్పుడు కాయిన్స్ ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ ముందు కూడా 100 మిల్లీగ్రామ్స్ కాయిన్స్ అయితే ఉన్నాయి. బట్ మా వారేమంటే "నువ్వు 1, 2 గ్రాముల్లో కొనుక్కోవాలని" ప్లాన్‌గా వెళ్ళినప్పుడు వెయిట్ ఎక్కువున్నదే తీసుకో. మళ్ళీ చిన్న కాయిన్స్ కొనుక్కుంటే ఎక్కడైనా మిస్ చేస్తాము. ఎక్కడైనా లాకర్‌లో పెట్టినప్పుడు కూడా వాటిని భద్రంగా పెట్టాల్సొస్తుంది కదా! సో, ఎప్పుడైనా అమౌంటు 1 గ్రామ్‌కి అదే మిల్లీగ్రామ్‌లో కొనుక్కోవడానికే ఉన్నప్పుడు కొనుక్కో అని చెప్పారు. సో, అప్పుడు నేను 1 గ్రామ్, 2 గ్రామ్స్ అట్లా కొనుక్కోవాలన్నప్పుడు అట్లా కొంచెం పెద్ద కాయినే తీసుకున్నాను. బట్ మీ అందరికీ చాలామంది ఇట్లా దొరకడం లేదు అంటున్నారు. సో, ఎక్కువగా ఇది జీఆర్‌టీ అనేది తమిళనాడు హెడ్ క్వార్టర్స్ కదండీ! సరే నేను ఇంకా ఇక్కడ 3 మంత్స్ ముందు నేను 2 టైమ్స్ నేను రిక్వెస్ట్ పెట్టానండి తిరుపతిలో. సో, ఇట్లా ఏపీలో ఉన్న వాళ్ళకి అంటే తమిళనాడులో అంతా దొరుకుతున్నాయండి. చెన్నై, తమిళనాడు మొత్తం కూడా మనకి 100 మిల్లీగ్రామ్స్‌లో ఎక్కువ దొరుకుతున్నాయి. ఇక్కడ తిరుపతిలో ఏమంటే నేను అడిగాను. ఏం చెప్పారంటే, "మేడం ఇట్లా 100 మిల్లీగ్రామ్స్‌లో మాకెక్కువగా ఎవరు వచ్చి అడగడం లేదు" అని చెప్పారు. సో, నేను 2 టైమ్స్ రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈరోజు ఏం చేశానంటే మీ అందరి కోసము నేను హెడ్ ఆఫీస్ అంటే మనకి హెడ్ క్వార్టర్స్ చెన్నై అండి. టీ నగర్‌లో ఉంది బ్రాంచ్ జీఆర్‌టీ వాళ్ళది. సో, వాళ్ళతో నేను మేనేజర్‌తో మాట్లాడడం జరిగింది. సో, మొత్తం వివరించానండి. ఇట్లా తమిళనాడులో అంతా కూడా 100 మిల్లీగ్రామ్స్‌తో దొరుకుతున్నాయి. చిన్న ఇన్‌కమ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న సేవింగ్స్ చేసుకుంటూ అంటే డబ్బు ఉంటే చేతిలో ఖర్చయిపోతాయి అనుకున్నప్పుడు కానీ, లేదా ఒక 8,000, 9,000 పెట్టి ఒక గ్రామ్ కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి చిన్న సేవింగ్స్ ఎప్పటికప్పుడు ఒక మంచి రోజు ఉంది అంటే, ఆ రోజు 1 గ్రామే కొనాలి లేదా 500 మిల్లీగ్రామ్స్ అంతకన్నా తక్కువ లేదు. దొరకడం లేదు. చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉందండి. చాలా బల్క్‌గా ఉంది. ఓన్లీ తమిళనాడులో అయితే ఎనీ బ్రాంచెస్ జీఆర్‌టీ ఎనీ బ్రాంచెస్‌లో దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా తెప్పించుకోవచ్చు. బట్ ఆన్‌లైన్‌లో వీళ్ళది 100 మిల్లీగ్రామ్స్, 200 మిల్లీగ్రామ్స్ లేదు. అది కూడా కనుక్కున్నాను. సో, 500 మిల్లీగ్రామ్స్ నుంచి ఉంది. అంటే అర గ్రాము నుంచి వీళ్ళ దగ్గర ఆన్‌లైన్‌లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం కాల్ చేశామంటే, ఇన్ని మిల్లీగ్రాముల్లో కావాలని మనం అమౌంట్ పే చేశామంటే, వాళ్ళు మనకు కొరియర్ పంపిస్తారు. సో, అది కూడా 500 మిల్లీగ్రామ్స్ నుంచి ఉంది. బిలో లేదు. కాబట్టి నేనేం చేశానంటే, వాళ్ళు మేనేజర్‌తో మాట్లాడి చెప్తే, "ఇక్కడ తిరుపతిలో రిక్వైర్‌మెంట్ పెద్దగా లేదు మేడం. అందుకనే మేము తెప్పించట్లేదు ఈ మధ్య" అని చెప్పారు. సో, నేనది కనుక్కున్నాను. సో, నేనేం చెప్పానంటే, ఏపీలో ఎన్ని టోటల్ బ్రాంచెస్ ఉన్నాయో నాకైతే ఐడియా లేదు కానీ, తిరుపతండి ఇట్లా మాది. నేను చాలా సార్లు వెళ్లి నేను కూడా 100 మిల్లీగ్రామ్స్‌లో లేవని చెప్పి తిరుక్కొనొచ్చేసాను. సో, ఇట్లా చిన్న ఇన్‌కమ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, లేదా చిన్న కాయిన్స్ కొనుక్కోవడానికి డబ్బు రెడీగా ఉన్నవాళ్ళో, పెద్ద అమౌంట్ సేవింగ్స్ చేయలేని వాళ్ళు,
అంటే 1 గ్రామ్ కన్నా కూడా 8,000, 8,000, 9,000 అంటే మనం సేవింగ్స్ చేసే లోపల మళ్ళీ గోల్డ్ ప్రైస్ చూడండి ఎట్లా పెరిగిపోతుందో. సో, అలాంటప్పుడు కొనుక్కోవాలంటే ఇబ్బంది కాబట్టి ఎప్పటికప్పుడు ఒక రూ. 1000 ఉంటే ఒక 100 మిల్లీగ్రామ్స్ 900, 800 ఎంతో ఒక 800 లోపల ఉంటే మనం ఈజీగా కొనుక్కోవచ్చనే విషయాన్ని నేను క్లియర్‌గా ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆ మేనేజర్ గారితో మాట్లాడడం అయితే జరిగింది. సో, తిరుపతి వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడి వాళ్ళు స్టాక్ తెప్పిస్తామన్నారు. సో, ఇంకా ఏమంటే ప్రెజెంట్ తిరుపతి అని చెప్పాను. ప్లస్ టోటల్‌గా ఏపీలో ఈ విషయం కూడా చెప్పానండి. మనకు ఇట్లా నాకు ఛానెల్ ఉందండి. నా సబ్‌స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు. పర్టిక్యులర్‌గా నేను ఇక్కడే కొంటాను కాబట్టి వాళ్ళు కూడా కొనమని చెప్తాను. బట్ దీనివల్ల ఎవరికీ ఇక్కడ నేను చెప్పేదండి, ఒకటి నా సబ్‌స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న కాయిన్స్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలి. ఉన్నాయి, ఉన్నాయి అని చెప్తూ ఉంటే వాళ్ళు ఎట్లా సాటిస్ఫై అవుతారండి? ఉండి కొనుక్కోగలిగి వాళ్ళు చక్కగా చిన్న అమౌంట్ కూడా పెట్టుకొని వాళ్ళు కొనుక్కున్నప్పుడే కదా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, కస్టమర్ వైపు నుంచి నా ఛానెల్ తరపు నుంచి నా సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే నా వీడియోస్ చూసి చక్కగా సేవింగ్స్ చేస్తున్నారో వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతున్నారండి. ఇట్లా 100 మిల్లీగ్రామ్స్‌లో కాయిన్స్ లేదని చెప్పి నేను రిక్విజిషన్ లెటర్ పెట్టాను. మాట్లాడాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మాట్లాడి తీసుకున్నారు. నా కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ ఐడీ అన్నీ కూడా తీసుకున్నారు. ఒక 2 డేస్‌లో అప్డేట్ చేస్తామన్నారు. సో, తిరుపతి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వీలైతే వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీరు తిరుపతిలో అంటే తిరుపతిలో గనక ఇట్లా స్టాక్ ఉంది అనుకున్నప్పుడు నాకొక ఇంటిమేషన్ ఇచ్చారంటే, నాకు హెడ్ ఆఫీస్ నుంచే ఇంటిమేషన్ ఇస్తామన్నారండి. అంటే చెన్నై నుంచే నాకు కాలొస్తుంది. సో, నేను రాగానే వెంటనే నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. చూసిన వాళ్ళు తిరుపతిలో ఉన్నవాళ్ళు ఇట్లా తక్కువ వెయిట్‌లో ఉన్నాయనుకుంటే వెంటనే వెళ్లి తీసుకోవచ్చు. సో, ఎప్పుడో ఒకటి తీసుకునేవాళ్ళట. అందుకని ఇప్పుడైతే డిమాండ్ బాగా ఉందండి. గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి, చిన్న అమౌంట్ కూడా సేవింగ్స్ చేసుకొని వెంటనే వెళ్లి కొనుక్కునేలాగా ఉంటే బాగుంటుంది. సో, అని చెప్పి నేను అంతా వివరించానండి. సో, ఇట్లా ఛానెల్ ఉంది కాబట్టి, నేను అప్‌లోడ్ చేయగానే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళో, లేకపోతే తక్కువ డబ్బుతో కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేసేవాళ్ళు, 100 మిల్లీగ్రామ్స్ దొరక్క వెనక్కెళ్ళిపోయిన వాళ్ళు. నేను కూడా వెనక్కొచ్చేసాను. 100 మిల్లీగ్రామ్స్‌లో లేవంటే వచ్చేసాను. సో, 500 మిల్లీగ్రామ్స్ అబోవ్‌నే ఉన్నాయన్నప్పుడు అంత అమౌంట్ ఉంటేనే తీసుకోగలం. లేదంటే మనం చేయాల్సిందేం లేదు కదా! ఇంకొకటి చెప్పానండి. ఎక్కడ కూడా తిరుపతిలో నాకు తెలిసి నేను 4, 5 షాపులు విజిట్ చేశాను. ఎక్కడా కూడా 100 మిల్లీగ్రామ్స్‌తో కాయిన్స్ లేవు. జీఆర్‌టీలో మాత్రమే ఉన్నాయి. సో, అందుకని ఆ విషయాన్ని కూడా నేను మెన్షన్ చేశాను. కాబట్టి వాళ్ళేం చెప్పారంటే, "ఓకే మేడం మీ రిక్వెస్ట్ మేము తీసుకుంటున్నాము. ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ యొక్క హ్యాపీనెస్ మేము చూస్తాము. మాకు కూడా చాలా మనకు థాంక్స్ చెప్పారండి. సో, చాలా థాంక్స్ మేడం. ఇట్లా మా వరకు రాలేదు అన్నారు. నేనేదైతే తిరుపతిలో 3 నెలల ముందు, 6 నెలల ముందు 2 సార్లు రిక్వెస్ట్ చేశాను. బట్ హెడ్ ఆఫీస్ వరకు వెళ్ళలేదన్నమాట. కాబట్టి అందుకనే నేను హెడ్ క్వార్టర్స్ నంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి మేనేజర్ గారితో మాట్లాడాను. కాబట్టి మనకు త్వరలో వాళ్ళు అప్డేట్ చేశారనుకోండి తిరుపతిలో స్టాక్ ఉందని, నేను వెంటనే వీడియో చేస్తాను. వెళ్లి తీసుకోవచ్చు. రిమైనింగ్ ఇంక ఏపీలో మన సబ్‌స్క్రైబర్స్ తిరుపతిలోనేనా అండి? మొత్తం ఏపీ, తెలంగాణ అంతా ఉన్నారు. బయట బెంగుళూరులో అట్లా కూడా ఉన్నారు కదా! సో, నేనేమంటే కొంచెం తెలుగులో మన వీడియోస్ ఉంటాయి కాబట్టి, సో, ఈ విషయం చెప్పాను వాళ్ళకి. సో, ఏపీలో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో కొంత స్టాక్ అంతా పెట్టగలిగే విధంగా మీరు మెయింటైన్ చేయండని చెప్పి, ఇంకా ఇంకొక రిక్వెస్ట్ పెడతానండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. సో, నాట్ ఓన్లీ తిరుపతండి. సబ్‌స్క్రైబర్స్ తిరుపతిలోనే ఉండరు కదా! నా వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తారు. బయట దేశాల నుంచి కూడా చూస్తుంటారు. కానీ వాళ్ళకి జీఆర్‌టీ నుంచి కొనుక్కోవాలంటే ఒకటి ఆన్‌లైన్ ఫెసిలిటీ ఉండాలి. ఆన్‌లైన్‌లో కూడా ఇట్లా 100 మిల్లీగ్రామ్స్‌తో కూడా ఉండే విధంగా చూడండి అని ఫోన్‌లో చెప్పాను. నెక్స్ట్ ఇట్లా బ్రాంచెస్ మోస్ట్‌లీ మీకెక్కడ సేల్స్ ఎక్కువుంటాయి. ఇట్లా పెద్ద పెద్ద సిటీస్‌లో, చిన్న చిన్న టౌన్స్‌లో అన్ని దగ్గరలా మీ బ్రాంచెస్ ఉన్నాయి కదా! సో, అన్ని దగ్గరలా కూడా 100 మిల్లీగ్రామ్స్ కాయిన్స్ కొంచెం ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెట్టగలిగితే బెస్ట్ అని చెప్పాను. వాళ్ళు హ్యాపీగానే తీసుకున్నారు. ఎందుకంటే మనమేమి వాళ్ళకి ప్రమోషన్ వీడియో కాదు. వాళ్ళ నుంచి మనమేమి ఆశించట్లేదు. ఒక సంతోషం నేనదే చెప్పాను. నా సబ్‌స్క్రైబర్స్ సంతోషంగా ఉండాలండి. చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటూ గోల్డ్ కొనలేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న కాయిన్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయంటే ఉన్నప్పుడంతా ఏదో చిన్న అరాకొర సేవింగ్స్ చేసుకున్న దాంతో చక్కగా కొని సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి మీకు బిజినెస్ పెరుగుతుంది. మీకు బిజినెస్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. కాకపోతే
డిమాండ్ అనేది మీకు లేదంటున్నారు. బట్ తిరుపతిలో ఒకసారి పెట్టి చూడండి అని చెప్పాను. తర్వాత అదే విధంగా ఏపీలో ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయైతే నాకు ఐడియా లేదండి. అక్కడంతా కూడా పెట్టండి. మా వాళ్ళున్నారు. బట్ మీరెప్పుడైతే స్టాకు పెడతారో, అవైలబిలిటీ ఎప్పుడైతే ఉందో ఆ విషయం నాకు చెప్పారంటే, వెంటనే నేను వీడియో చేస్తానండి అని చెప్పాను వాళ్ళకి. సో, వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారండి. వాళ్ళు మనకి త్వరలో అప్డేట్ చేస్తామన్నారు. సో, తిరుపతికి అయితే మనకి అంటే తిరుపతి నుంచి నేను చెప్పాను కాబట్టి, సో, తిరుపతి వాళ్ళతో మాట్లాడతామన్నారు. ఎందుకంటే నేను 2 టైమ్స్ ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టానండి. ఒక 6 మంత్స్ అయిపోయింది. మళ్ళీ ఒక 3 మంత్స్ బ్యాక్ కూడా ఒకసారి వెళ్ళినప్పుడు చెప్పాను. సో, ఇంకా నేను నేరుగా వెళ్లి ఈసారి మాట్లాడతానండి. మళ్ళీ కాయిన్స్ వాళ్ళు తెప్పించాక ఒకసారి నేరుగా వెళ్లి మాట్లాడి మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో, వాళ్ళకి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, అంటే కస్టమర్స్ ఎట్లా ఉంది డిమాండ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. సో, మన వీడియో చూసి లోకల్‌గా ఉన్నవాళ్ళు, తిరుపతిలో ఉన్నవాళ్ళు నేను అప్డేట్ చేసినప్పుడు వెళ్లి తీసుకోండి. ఎందుకంటే ఆ కాయిన్స్ ఒకటే అండి ఏపీ మొత్తం అక్కడక్కడ కొన్ని బ్రాంచెస్‌లో అయితే ఉన్నాయంట. తక్కువ మిల్లీగ్రామ్స్‌లో అదే 100 మిల్లీగ్రామ్స్‌లో అట్లా. బట్ తక్కువగా ఉండడం వల్ల వచ్చినట్టు 1 ఆర్ 2 డేస్‌లోనే సేల్స్ అయిపోతున్నాయి అని ఒకటి చెప్పారు. రెండోది తిరుపతిలో అయితే మాకు అట్లాంటి రిక్వైర్మెంట్ లేదండి. అందుకని మేము పంపించడం లేదు అని చెప్పారు. సో, నేనది చెప్పాను. డిమాండ్ లేకుండా అయితే ఏం లేదండి. సో, నా ఛానల్ నుంచి చూసేవాళ్ళు చాలామంది అప్‌సెట్ అవుతున్నారు. చిన్న మిల్లీగ్రామ్స్‌లో దొరకట్లేదని చెప్పి. కాబట్టి మీరు తీసుకోండి అని చెప్పి నేను మన ఛానల్ నేమ్ చెప్పాను. కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. మీరైతే నాకు అప్డేట్ చేయండి. స్టాక్ ఉంది అంటే వెంటనే నేను మా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాను. చక్కగా తిరుపతిలో అండ్ సరౌండింగ్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏపీలో మొత్తం బ్రాంచెస్ ఇట్లా చేయండి అంటే వాళ్ళు అదే తీసుకున్నారు. సో, ఏపీ అనేది వాళ్ళ దృష్టి వరకు తీసుకెళ్ళాను. ఏపీ, తెలంగాణ సారీ మనది 2 తెలుగు రాష్ట్రాలు. సో, ఈ బ్రాంచెస్‌లో మనకి చూద్దామండి. మన వైపు నుంచి చిన్న ప్రయత్నం. బట్ వాళ్ళకైతే బిజినెస్ పెరుగుతుంది. మనం రిక్వెస్ట్ అనేదే కాదు. వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. మంచిగా సేల్స్ అవుతాయి. ఇటు నేను ఆలోచించేది వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. ముఖ్యంగా నేను ఆలోచించేది మొదటగా మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో చాలామంది అక్క మాకు 100 మిల్లీగ్రామ్స్‌లో దొరకట్లేదు. మేడం మాకు 100 మిల్లీగ్రామ్స్‌లో మాకు దగ్గరలో లేదని, జీఆర్‌టీ లేదని, ఉన్న షాప్స్‌లో కూడా దొరకట్లేదని ఫీల్ అవుతున్నారు కాబట్టి, నేనైతే ఈ విషయం వాళ్ళ వరకు తీసుకెళ్ళానండి. సో, త్వరలో మనకైతే అప్డేట్ వస్తుంది. స్టాకు పెట్టిన తర్వాత వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇస్తామన్నారు. సో, నేను వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత కూడా అండి సో, ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయో మీరు కామెంట్‌లో పెట్టేటప్పుడు ఒక విషయం నాకు పెట్టండి. ఎందుకంటే మళ్ళీ నేను దీని గురించి వాళ్ళతో మాట్లాడడానికి కామెంట్ పెట్టేటప్పుడు కింద బ్రాకెట్‌లో మీ ఊరు పేరు మెన్షన్ చేయండి. అంటే ఎక్కడెక్కడ మన సబ్‌స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ ఉందో చెప్పారంటే నేను వాళ్ళకి చెప్పడానికి బావుంటుంది. సో, నియర్ బై మీ బ్రాంచ్ కూడా మీకు జీఆర్‌టీ నియర్ బై ఎక్కడుందో మెన్షన్ చేశారంటే కూడా ఆ బ్రాంచ్‌లో రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తాను. సో, వీడియో మాత్రం వెంటనే వాళ్ళు ఇట్లా మనకి ఇంటిమేషన్ ఇచ్చారంటే వెంటనే వాళ్ళు స్టాక్ అక్కడికి పంపిస్తారు. సో, ఇంత అని వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంటే ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, డిమాండ్ ఉంది అంటే ఏ బ్రాంచెస్ నుంచి ఉందో అక్కడ స్టాక్ ఎక్కువగా పంపించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇంకా మనకి రిక్వెస్ట్ పెట్టుకున్నాం కాబట్టి అయితే వాళ్ళైతే మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. బాగా మాట్లాడారు. నేను ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీ అందరికీ చెప్తాం. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, ఎందుకంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే రూ. 8,060 నిన్న 7,950 అయితే ఉండింది. ఒక్కసారిగా మనకి 110 రూపీస్ ఈ మంత్‌లోనే 1000 కన్నా ఎక్కువ పెరిగింది చెప్పాలంటే. ఒకే నెలలో ఇంత పెరగడం మళ్ళీ రెండోసారి. అంటే ఈ 2024లో ఇట్లనే జరిగింది. ఇప్పుడు 2025 స్టార్టింగ్‌లోనే ఇంత గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది చాలా గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. సో, ఇదే అండి. కొంచెం నేను రిక్వెస్ట్ మీ అందరి తరపున అంటే మనందరి తరపున ఒక రిక్వెస్ట్ అనేది వాళ్ళకి పెట్టేసాను. సో, హెడ్ బ్రాంచ్‌కి అంటే హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళింది కాబట్టి త్వరలోనే మనకి గుడ్ న్యూస్ వస్తుంది. సో, లో ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా 100 మిల్లీగ్రామ్స్‌లోనే మనకి కాయిన్స్ అనేది దొరుకుతుంది. సో, జీఆర్‌టీనే ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఎక్కువగా జీఆర్‌టీకి వెళ్తాను. చిన్న వస్తువులు కొనాలన్నా, కాయిన్స్ కొనాలన్నా ఏదైనా గోల్డ్ కొనాలి, సిల్వర్ కొనాలి అంటే ఎక్కువ జీఆర్‌టీనే ప్రిఫర్ చేస్తాం ఫస్ట్ నుంచి కూడా. బయట మనకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటుంటుంది. బట్ నాకు జీఆర్‌టీ మీద ఎందుకు మంచి అభిప్రాయం అంటే అక్కడ కొన్న వస్తువులు నాణ్యంగా ఉంటాయి, ప్యూరిటీ ఉంటాయి. కొంచెం ప్రైస్ అనేది ఎక్కడైనా ఒకటే గోల్డ్ ప్రైస్. కాకపోతే మేకింగ్ చార్జెస్ అవి ఇవి ఎక్కడ వేరియేషన్ ఉంటుంది. కొన్ని వస్తువుల మీద తక్కువ ఉంటుంది. కొన్ని వస్తువుల మీద ఎక్కువ ఉంటుంది.
ఇంకొక షాప్‌తో పోల్చుకున్నప్పుడు అక్కడ కొన్ని వస్తువుల మీద తక్కువ ఉంటాయి. కొన్ని వస్తువులు ఎక్కువ ఉంటాయి. అది ఆ విషయం పక్కన పెడితే మనకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆహ్, ఒకసారి మాల అండి. ఇప్పుడు మనకి లక్ష్మీ కాసుల పేరు అంటారు కదా! అది చాలా పెద్దది. చిన్నది కాదు. అంటే వెంకటేశ్వర స్వామి మూల విరాట్‌కి వేయడానికి ఎన్నో కేజీలండి. నాకైతే ఐడియా లేదు. చాలా సంవత్సరాల క్రితం జీఆర్‌టీ వాళ్ళకే ఇచ్చారు. టీటీడీ వాళ్ళు. ఆ కాసుల పేరు స్వామివారికి మూల విరాట్‌కి అలంకరణగా, ఎందుకంటే మనకి అలంకార ప్రియుడు కదండీ వెంకటేశ్వర స్వామి. ఆయన కోసం లక్ష్మీ కాసుల పేరు చాలా పెద్దదండి. ఒక గజమాలలాగా ఉంటుంది. అలాంటిది మనకి జీఆర్‌టీ వాళ్ళు చేసి ఇచ్చారు టీటీడీ వాళ్ళకి. సో, అప్పటినుంచి నాకు ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే టీటీడీ వాళ్ళు కొంచెం వాళ్ళకిచ్చారు అంటే ఖచ్చితంగా అన్నీ చూసుకునే కదండీ! టీటీడీ అంటే అది ఒక పెద్ద ట్రస్ట్ కదా! సో, వాళ్ళే నమ్మి ఇచ్చినప్పుడు అంటే ఒక నమ్మకం. బయట కూడా నాకు తెలిసి ఎక్కువ మంది జీఆర్‌టీకే వెళ్తారు తిరుపతిలో నాకు తెలిసి. సో, అందుకని నేనెక్కువగా తిరుపతిలో ఉన్న షాప్స్‌లన్నిట్లో కన్నా జీఆర్‌టీ అనేది కొంచెం ఆఫర్స్ కానివ్వండి, ఈ క్వాలిటీ గానివ్వండి, ప్రైస్ అంటే డిజైన్స్, జ్యువెలరీ డిజైన్స్, కాయిన్స్ ఇట్లా ఫస్ట్‌లో నేను చూసింది, వినింది, వెళ్లి చూసి తీసుకుంది కూడా జీఆర్‌టీలోనే. అందుకని అందరికి చెప్తూ ఉంటాను. సో, ఇదండి నేనైతే మరీ మన ఛానల్ పేరు చెప్పి ఇట్లా అండి నాకు అడుగుతూ ఉంటారు. మా సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నా వాళ్ళకి మిల్లీగ్రామ్స్‌లో దొరకాలి మీ షాప్ నుంచి. ఇంకా వేరే షాప్స్ కూడా ఏం చేశానంటే ఆల్రెడీ ఒక 5, 6 షాపులు తిరిగానండి. ఎక్కడ 100 మిల్లీగ్రామ్స్‌లో ప్రొవైడ్ చేయడం లేదు. సో, అందుకనే నేను జీఆర్‌టీకి మళ్ళీ కాల్ చేశాను. ఆ విషయం కూడా వాళ్ళకి పర్టిక్యులర్‌గా నేను మెన్షన్ చేశాను. సో, మీ దగ్గర ఆల్రెడీ చూసున్నాను. కొంతమంది కొనున్నారు. తమిళనాడులో అంతా దొరుకుతున్నాయి. మా ఫ్రెండ్స్ ఉన్నారండి తమిళనాడులో. వాళ్ళందరూ హ్యాపీగా వెళ్లి ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ 100 మిల్లీగ్రామ్స్ కొంటూ ఉంటారు. సో, నేను అది కూడా మెన్షన్ చేశాను వాళ్ళకి. సో, ఇట్లా ఉందండి పరిస్థితి అని చెప్పి. సో, ఇదేనండి ఈ వీడియో అయితే లెంత్ అయిపోయింది. చిన్న విషయాన్నే ఎక్కువగా చెప్పినట్టున్నాను. బట్ ఈ విషయం మీకు అప్డేట్ చేద్దాము. చాలామంది మన సబ్స్క్రైబరు దొరకడం లేదని బాధపడుతూ చెప్తున్నారు. మీరంతా చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. అందుకనే నేను ఈ విషయాన్ని తీసుకెళ్ళానండి. సో, ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈరోజు మన వీడియో చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేయండి. కొత్త వాళ్ళ కోసం ఒక చిన్న మాట. మన ఛానల్‌లో మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఎవరైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నారో, మంచిగా ఇంటి నుంచి ఎర్నింగ్స్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఐడియాసు, ఇంటి నుంచి ఎర్నింగ్ చేసుకునే బోలెడు ఐడియాసు, మనీ సేవింగ్ ఛాలెంజెస్, గోల్డ్ సేవింగ్స్, ట్రిక్స్, టిప్స్ లాంటివన్నీ ఉంటాయి. ఒకసారి ఓల్డ్ కంటెంట్స్ చూడండి. నచ్చితే కంటెంట్ బావుంది, నిజంగా మనకి యూజ్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.